ఎందుకు కూలిపోయింది? ఆ రోజు మీ హయాంలో అక్కడ ఉన్నటువంటిది గౌరవరం బ్రిడ్జి ఎందుకు కూలిపోయింది? మేము వచ్చిన తర్వాత గౌరవరం బ్రిడ్జిని మళ్ళీ పూర్తి చేసాం. మీరు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూలిపోయాయి. కారణం మేము వచ్చిన తర్వాత ఎందుకు అంటే మీ క్వారీలన్నీ నడ్డవాళ్ళ మొన్న బొడ్డేటి కట్టు దగ్గర ఉన్నటువంటి బొడ్డేటి కట్టు విజయరామరాజపేట బ్రిడ్జి కూలిపోవడం కానీ, వటాస్ బ్రిడ్జి కూలిపోవడం కానీ మీ బినామీ మీ కంపెనీలు వాళ్ళు క్వారీల వల్ల అవి కూలిపోయాయి. అందుకని ఇమ్మీడియట్ ఒకటాటున 1,25,00,000తో ప్యారలర్గా అక్కడ ఉన్నటువంటి సెపరేట్ కాజ్వే నిర్మాణం చేశాను కేవలం 4 రోజుల వ్యవధిలో. వడ్డాది మెయిన్ రోడ్డు నువ్వు మీటింగ్ పెట్టినటువంటి వడ్డా జంక్షను 1,20,00,000తో బ్రహ్మాండంగా అక్కడ ఏంటంటే గోతులమయ వైపు ఉండేది మీ అయ్యాలో, దాన్ని ఒక అద్భుతంగా తయారు చేసాం. ఈరోజు రావికతంలో ఉన్నటువంటిది నిన్న వెళ్ళావే, నర్సీపట్నం రాత్రి అక్కడి నుంచి వెళ్ళావే, రావికతం మెయిన్ జంక్షన్ చూడు, రోడ్డు వైడనింగ్ చేసి సుమారు 2.5 కోట్లతో అది అక్కడ డెవలప్ చేసాం. ఎస్, ఇక్కడ ఉన్నటువంటిది నిజమే. గంధవరం నుంచి బొట్టుపల్లి వరకు మేము మాట్లాడిన మాటలో ఒక మాట వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బిఎన్ రోడ్డు గోతులమయంగా ఉంది. కారణం ఎవరు? మీ బినామీ కంపెనీ అయినటువంటి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అన్నటువంటి వాడు తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక చౌదరి. ఆయన ఏంటంటే మేము డబ్బు 120 కోట్లతో శాంక్షన్ చేసిన ఆ రోడ్డు అసంపూర్తిగా ఉంచాడు. కాబట్టి నువ్వు వెనకాతల నుంచి కీ నొక్కి రోడ్డు అవ్వకూడదని ఒక పక్క మీరు ఆయన సన్నాయి నొక్కుతూ కూడా ఆయన ఆపుతున్నారు. కాబట్టి లేకపోతే ఆయన ఏనాడో రోడ్డు వేయాలి. మొన్న 9,80,00,000 రిలీజ్ చేయించి మొత్తం అన్నీ కూడా కాంట్రాక్ట్ని సీజ్ చేస్తాను. కానీ ఇప్పుడే మరి సీసీ రోడ్డు స్టార్ట్ చేశారు చోడవరం నడిపడిపోయి. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇవి ఇలా రోడ్ల విషయంలో నేను వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చెప్తా. ఈరోజు భోగాపురం రోడ్డు 78 లక్షలతో గోవా నుంచి భోగాపురం తార్ రోడ్డు వేసింది నేను. మీ అయ్యంలో వేశారా? గజపతినగరం జంక్షన్ నుంచి జొత్తాడు వరకు రోడ్డు వేసింది నేను. మీ అయ్యంలో ఎప్పుడైనా వేయగలిగారా? లేదంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చోడవరం అక్కడ లక్ష్మమ్మ గుడి దగ్గర నుంచి సింహాద్రిపురం రోడ్డు కానీ, సింహాద్రిపురం రోడ్డు నుంచి వయ్యా లక్కవరం గౌరవరం వేసింది కానీ రోడ్డు నేను. మీ అయ్యంలో మీరు వేసుకెళ్ళారా? 15 కోట్లతో పెండింగ్ ఉండిపోయినటువంటి గౌరవం బ్రిడ్జికి డబ్బు 11.5 కోట్లు మేము వచ్చిన తర్వాత చెల్లించి ఆ గౌరవం బ్రిడ్జిని పూర్తి చేసి స్పెషల్ రిపేర్స్ కింద గౌరవం నుంచి చోడవరం రోడ్డు రిపేర్ చేసింది మీ అయ్యంలో వేసారా? నేను వచ్చాక వేసానా? ఈ రోడ్లని ఎవరు వేశారు? అంతేకాదు ఈరోజు ఉన్నటువంటి 1,40,00,000 అంకుపాలెం నుంచి చోడవరం వచ్చే రోడ్డు కానీ, లేదు పాడేరు ఆర్ఎన్బి రోడ్డు నుంచి లక్ష్మీపురం వెళ్ళే రోడ్డు కానీ, ఈ తార్ రోడ్లు మీరేసారా నేనేసారా? నా ఏమలో రోడ్లన్నీ అవి పూర్తయ్యాయి ఈరోజు. అంతేకాదు ఈరోజు పాడేరు ఆర్ఎన్బి రోడ్డు, చోడవరం పాడేరు ఆర్ఎన్బి రోడ్డు నుంచి గౌరీపట్నం వడ్డాదిలోకి వెళ్ళినటువంటి 1,50,00,000 మాడుగులు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు 1,40,00,000, తర్వాత మొన్నేమో 1,78,00,000 నేనేసారా మీరేసారా? అది వయ్యా గౌరీపట్నం. అలాగే ఈరోజు బంగారమెట్ట నుంచి అనకాపల్లి వరకు 32 కోట్లతో నేనేసారా మీరేసారా రోడ్డు? ఈరోజు అంతేకాకుండా ఈరోజు పెదమెదన రోడ్డు 1,48,00,000 2,10,00,000 పెదమెదన పంచాయతీరాజ్ రోడ్డు ఈరోజేమో మళ్ళీ రోడ్డు ప్రాసెస్లో ఉంది, ఇప్పుడు పని అవుతుంది. ఆ రోడ్డు మీరు వచ్చాక వేసారా నేను వచ్చాక వేసానా? మేము ఎప్పుడు కూడా మేము అక్కడ మాడుగులు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కందిపూడి రోడ్డు కానీ, మాడుగులు ఎమ్మెల్యే ఉన్న పెదమెదన రోడ్డు కూడా నేనేసాం. తర్వాత ఒక గంపడి మట్టి మీరు వేయలేదు, ఇది నేను వచ్చాక వేసాను బీటీ రోడ్డు. ఇంతేకాదు ఇదొకటే కాదు, ఇక్కడ రాజం రోడ్డు కానీ, ఆ తటబంద రోడ్డు కానీ, లేదంటే కేనాడిపాలెం రోడ్డు నుంచి వయా మునుపల్లి అక్కడ బుచ్చంపేట ఈ రోడ్లన్నీ కూడా వయా నిండుకొండ ఈ రోడ్డు 9 కోట్లతో ఆ రోడ్డు పిఎం చేసుకోవాలి. నేను వచ్చాకేసాను మీరు వచ్చేసారు. నేనేం చేయను. ఇప్పుడు తార్ రోడ్డు అది బీటీ బ్రహ్మాండమైన రోడ్డు వేసాం. ఈరోజు బాదంపాడు రోడ్డు నేనేసానా మీరేసారా? ఈరోజు అక్కడ కానాడ రోడ్డు నేనేస్తున్నానా మీరేస్తున్నారా? అప్పుడు ప్రజెంట్ ఇవన్నీ నేనే కాదు. అంతేకాదు ఈరోజు వడ్డాది నుంచి కొత్తఘాట్ వరకు వస్తున్నటువంటి ఆ మాత్రం పార్ట్ ఒక 80% బీటీ రోడ్డు పూర్తి అయిందంటే నేను వచ్చాక వేసానా మీరు వచ్చాక వేసారా? ఈ రోడ్లన్నీ నా ఏమైనా పూర్తయ్యాయి. ఈ రోడ్లన్నీ నిన్ననే మేము సెక్రటరీ ఒడ్డుపా గైరంపేట రోడ్డు కలవట్లు పూర్తి చేస్తే నిన్ననే మళ్ళీ ఒడ్డుపా గైరంపేట రోడ్డు అక్కడ ఉన్నటువంటి దాన్ని నాబార్డులో పిఆర్ రోడ్డు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసాం. అంతేకాదు ఈరోజు కొట్టాపల్లి అర్ధాపురం చిన్నపాతి వరకు కూడా 7 కోట్ల రూపాయలతో మళ్ళీ మొన్ననే శాంక్షన్ చేసి రోడ్డు ఏర్పాటు చేసాం. ఆ రోడ్డు కూడా రేపు నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోడ్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసాం. మీలాగేమో కాంట్రాక్టుల దగ్గర ఏమో మీరు లంచాలు తీసుకునే గుణాలు మీకున్నాయి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే గుణాలు మీకున్నాయి.